ఆదివాసీలను తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్లు పేర్కొన్నారు. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలంలో వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం మండలం ఒక ద్వారమైన వట్టిగడ్డ నుంచి ప్రారంభమై రాజవొమ్మంగి, సంబవరం, కిర్రాబు, కిడ్రలాయిగురై, రింగ్ రోడ్ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎస్ఎన్ భూములు ఏమైనా ఉంటే గిరిజనులకు పట్టాలు అందించేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గోము వెంకటలక్ష్మి, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు సింగారెడ్డి రామకృష్ణ, దాట్ల వెంకటేశ్వరరాజులు పాల్గొన్నారు. అటువంటి పేదవాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారు. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎన్నో అడుగులు వేయాలి, పేద ప్రజల అవసరాలకు అనుగుణంగా అడుగులు వేయాలి. ఆ తీసుకొని అడుగులు వేసింది ఈ ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నా. సహజంగా ఈ భూమి పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒక ఆశ ఉంటుంది. సత్య లోపులో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక ఎకరో అరెకరో భూ సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశ కోరిక పేదవాడికి నెరవేరదు. ఎందుకంటే ఆ పేదవాడు ఏ రోజు కూలికి వెళ్ళకపోతే ఆ రోజు గడవని పరిస్థితి. కూలికి వెళ్ళిన డబ్బులు ఏ రోజుకి ఆ రోజు పొట్ట పోషించుకోవడానికి సరిపోదు తప్ప ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక పిల్లవాడిని చదివించుకోవాలన్నా, ఒక ఎకరం అరెకరం భూమి కొనుక్కోవాలన్నా వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళు కలగలనిపోయే పరిస్థితి. ఆ కళని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్షరాల సాకారం చేస్తా ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగానే